యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి ప్రారంభం. దేవుని యొక్కయు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనాను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామములో ఈ సంవత్సరములో 9 నెలలు మీరు కాపాడి 10వ నెల బహుమానంగా ఇచ్చి మొదటి విజ్ఞాపన కూడికలో మనము సంపూర్ణమును నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును అధికారుల కొరకును నాయకుల కొరకును ప్రార్థనలు యాచనలు చేయబద్ధులమై ఉన్నాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమనై ఉన్నది. మా ప్రభువా, ఈ సంవత్సరములో 9 నెలలు మీరు కాపాడినారు. 10వ నెల బహుమానంగా ఇచ్చారు. ముగిస్తూ మొదటి విజ్ఞాపన కూడికలో ఈ విధంగా చేరి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రము. ఇప్పుడు నీ వాక్యపు వెలుగులో మా యొక్క జీవితాలు సరిచేసుకున్నట్లును యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో వారిలో కూడా మార్పు తీసుకురమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరములో దేవుడు 9 నెలలు తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి స్థలములో సంచారములలో రాజైన దావీదు అన్నట్టు, గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను. కనుక దేవుని మహాకృపను బట్టి 10వ నెల మొదటి విజ్ఞాపన కూడిక శనివారమందు ఈ విధంగా చేరి దేవుని స్తుతించుట, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు సరిచేసుకున్నటకు మనకిచ్చిన ధన్యతను బట్టి మనం ఎంతగానో ప్రభును స్తుతించాలి. ఈ యాకోబు భక్తుడు ఈ 5 అధ్యాయాలలో ఒక ప్రత్యేకమైన మాట మనకు దొరుకుతుంది. సహోదరులారా, నా సహోదరులారా అనే ఈ పదము 25 సార్లు మనకు కనపడుతుంది. 5 అధ్యాయాలలో నా సహోదరులారా లేక సహోదరులారా అనే పదము దాదాపు 25 సార్లు రాయబడి ఉన్నది. ఏమంటున్నాడు? నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి
మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనాను కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించుడి. ఏమంటున్నాడు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసి జీవితములో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ నువ్వు సాగుతున్నప్పుడు ఈ లోకములో దేవుని వాక్యము నిమిత్తము, దేవుని నామము నిమిత్తము శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అభ్యంతరములు, ఆవేదనలు వస్తాయి. యేసు ప్రభుని నమ్మితే సుఖం అనుకుంటున్నారేమో. యేసు ప్రభుని నమ్మితే అది పూల బాట కాదు, ముళ్ళ బాట. అందుకే ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనములో మీరు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుట మీకు అనుగ్రహింపబడెను అనే మాట మనం చూస్తాం. చాలామంది విశ్వాసం వరకు ఉన్నారు కానీ ఆయన నామము నిమిత్తము, పౌలు గారు అన్నారు, క్రీస్తు యొక్క జ్ఞానము నిమిత్తము, ఎరుగు నిమిత్తము నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అంట. కనుక విశ్వాసి జీవితంలో పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గాలి. అందుకే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. నీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును అంటాడు. 4వ అధ్యాయంలోనే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనములో మరొక మాట అంటాడు. 12వ వచనం, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతోనూ సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందాపాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఏమంటున్నాడు? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు సంతోషముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి.
కనుక విశ్వాసి జీవితములో ఈ లోకములో ఆయన నామము నిమిత్తము మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విద్యార్థి సంవత్సరం అంతా చదువుతాడు. పరీక్షల్లో విద్యార్థి యొక్క సామర్థ్యము బయట పడుతుంది. ఫస్ట్ ర్యాంకో, సెకండ్ ర్యాంకో, స్టేట్ ఫస్ట్, ఇండియా ఫస్ట్, వరల్డ్ ఫస్ట్ ఎప్పుడు వస్తుంది? ఆ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి. అలాగే విశ్వాసీ జీవితంలో కూడా అనేకమైన పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలలో నువ్వు నెగ్గాలి. కానీ ఈనాడు క్రైస్తవ్యము పరీక్ష అంటే ఇష్టపడడం లేదు. అందుకని పౌలు గారే రాశారు, నేటి దినాలలో అందరూ తమ సొంత పనుల మీదనే ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండవది, దేవుని కంటే సుఖానుభవాన్ని కోరుకుంటామన్నారు. ఏం కోరుకుంటున్నారు? దేవుని కంటే. కాస్త డబ్బున్న వాళ్ళు వండితే చెమట పడుతుందని వంటలన్నీ ఆర్డరే, జొమాటో, నీకు ఏది కావాలంటే అది నీ ఇంటికి వచ్చేస్తుంది. డబ్బులుంటే చాలు. వండితే చెమట పడుతుందని దేనికి ఆర్డర్ ఇస్తున్నారు? ఫుడ్కి ఆర్డర్ ఇస్తున్నారు. జాగ్రత్త. విశ్వాసీ జీవితములో ఈ లోకములో ఆయన నామము నిమిత్తం ఎన్నో పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలను నువ్వు నెగ్గాలి. బైబిల్లో మొట్టమొదటి పరీక్ష ఎవరికి వచ్చిందంటే వృద్ధుడైన అబ్రహాముకు వచ్చింది. ప్రేమ పరీక్ష. ఏ పరీక్ష? ప్రేమ పరీక్ష. ఏమంటున్నాడు దేవుడు? ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. నీకు ఒకడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోబు పర్వతములలో ఒక దాని మీద దహన బలి అర్పించుము. ప్రేమ పరీక్ష అబ్రహామునకు. నీవు ప్రేమించు. అబ్రహాము యొక్క జీవితంలో అనేకమైన మాటలు ఉన్నాయి. విగ్రహారాధికుడు, నది అద్దరిన ఉన్నవాళ్ళు. నెహెమ్యా అంటాడు, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి నువ్వు పిలుచుకున్నావు అంటాడండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 4 వచనాలలో మొదటి వచనములో నేను నీకు చూపించు దేశమునకు బయలు వెళ్ళుమో. ఇదే పరీక్ష, విశ్వాసపు పరీక్ష. ఏ పరీక్ష? శ్వాసపు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన ఎరుగక బయలుదేరాడంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనములో అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళి మరియు ఎక్కడికి వెళ్ళవలయునో అది ఎరుగక బయలుదేరను. విశ్వాసపు పరీక్షలో అబ్రహాము ఎన్ని వదులుకున్నాడు? 12వ అధ్యాయానికి వస్తాం. ఎన్ని వదులుకున్నాడు? 1 నీ దేశము నుండి,
2 నీ బంధువుల యొద్ద నుండి, 3 నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు బయలు. అబ్రహాము 4 వదులుకున్నాడు. ఎన్ని వదులుకున్నాడండి? నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, ఎక్కడికో తెలియదు, మనకైతే అన్నీ చూపియల్లా. ఈనాడు క్రైస్తవ్యానికి అహాబా తోమాలాగా నాకు అన్నీ చూపిస్తే పర్ఫెక్ట్ అయితే అది కూడా ఖచ్చితంగా చెప్తానో చెప్పలేను అంటాడండి. మళ్ళీ అది కూడా వచ్చేది రాదు చెప్తానో, ఏది అన్ని పర్ఫెక్ట్ ఉన్నా కూడా. కానీ ఇక్కడ అబ్రహాము అలా కాదు, ఎక్కడికి వెళ్ళను బయలుదేరాడంట. ఎప్పుడైతే 4 వదులుకున్నాడో దేవుడు ఎన్ని ఇచ్చాడు అబ్రహాముకు? 7 ఇచ్చాడండి. 1 నిన్ను గొప్ప జనముగా చేసేదను, 2 నిన్ను ఆశీర్వదించేదను, 3 నీ నామమును గొప్ప చేయుదును, 4 నీవు ఆశీర్వాదముగా ఉందువు, 5 నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను, 6 భూమి యొక్క సమస్త వంశములు నీ యందు నిన్ను దూషించు వారిని దూషించేదను, శపించేదను, 7 భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఎన్ని ఇచ్చినాడు దేవుడు? 4 కోల్పోతే 7 ఇచ్చాడండి. మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చేది. అన్న ఒకరిని అడిగింది, దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? ఇంకా 5 మందిని ఇచ్చాడు. సమూయేలుగా 6 మందిని ఇచ్చాడండి. నువ్వు అడగల్లా విశ్వాసముతో. నువ్వు అడగకుండా వాడు ప్రార్థన చేయడు, వాడు బైబిల్ చదవడు, వాడు గుడికి రాడు, వాడు బడే ఉన్నాడు. ఆ నరుడి యొక్క కాలము గడ్డిపూ లాంటిది. ఒక్కసారి ఎండ వీచిందంటే ఎండిపోతాడు. కానీ నిన్ను శాశ్వతముగా ఉంచేది. మనం ఎప్పుడు బయటోని చూసుకుంటాం కానీ మనముగా చూసుకోము. మనముగా చూసుకుంటే దీవించబడతాం. కనుక అబ్రహాము విషయములో ప్రేమ పరీక్ష. అబ్రహాము ఎరుగక బయలుదేరాడు. అబ్రహాము నిస్వార్థపరుడు, స్వార్థపరుడు కాదు. అబ్రహాము కాపర్లకు, లోతు కాపర్లకు కలహం వచ్చినప్పుడు, మనము సహోదరులము, మనకు కలహం ఉండకూడదు, ఈ 4 దిక్కులలో ఏ దిక్కైనా కోరుకో అన్నప్పుడు లోతు సొదమ గోమర వైపు చూసి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయిన వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆశీర్వదించెను. చూడండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. చూడండి ఎంత చక్కని మాట ఉందో చూడండి. 14వ వచనం, లోతు 13-14. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత ఎవరు ప్రత్యక్షమైనారు? ఏమంటున్నాడు చూడండి, యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చి. 2 బయలుదేరారు.
మా అన్నను వదిలిపెట్టిపోతే ఎవరు దిక్కు అని ఆలోచించిన లోతు. అబ్రహాముని ఎప్పుడైతే విడిచిపోయాడో దేవుడు నేనున్నాను, తన పిల్లలతో ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. నిన్ను విడువను, నిన్నేమాత్రమును ఎడబాయను ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. 14వ అధ్యాయములో తన ఇంటిలో అలవరచబడిన 318 మందితో ఆ బందిపోటు రాజులను జయించిన తర్వాత సొదొమ రాజు అంటున్నాడు, నువ్వు జయించావు, ఇదంతా నీదే, ఏదైనా తీసుకో అని అంటుంటే అబ్రహాము ఎంత నిస్వార్థపరుడు అంటే దేవుని మీద ఆధారపడిన వాడు గనుకనే 14వ అధ్యాయం 21వ వచనము, సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగునైనను చెప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడకు దేవుడైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేసి దేవుడి వల్లయ్యా. అబ్రహాం దేవుడి మీద ఆధారపడుతున్నాడు, జయించాడు అతందే. కానీ భవిష్యత్తులో ఈరోజు అబ్రహాం ఆ స్థితిలో ఉన్నారంటే నేనే కదా అని నీవు చెప్పకుండానట్లు దేవుడు నన్ను ఆశీర్వదించాలి. దేవుడు నన్ను పిలిచాడు, నేను దేవుని పనికొచ్చా, నీ నూలు పోగు కూడా నాకు అక్కరలేదు అన్నాడండి. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. సొదొమ కొరకు 6 మార్లు విజ్ఞాపనం చేశాడు తన తమ్ముడైన లోతును తప్పించాలి అని. లోతు కొరకు 6 మార్లు విజ్ఞాపన చేశాడండి. అబ్రహాము విశ్వాసమును సాధకము చేసిన వాడు. వృద్ధాప్యములో తన కుమారుని బలిగా ఇచ్చేశాడంట విశ్వాసమును బట్టి. రోమపత్రిక 4వ అధ్యాయం. ఎందుకంటే తన దేవుడు మృతులను సజీవులుగా లేపు దేవుడని ఏం చేశాడంట, 100 సంవత్సరాలప్పుడు. 4వ అధ్యాయం రోమపత్రిక 19వ వచనం. అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన నెరవేర్చుటకు సమర్థులు రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నందెను. కుమారుని బలిగా ఇచ్చాడని ఆలోచించలేదు. విశ్వాసము వలన, విశ్వాసాన్ని సాధకము చేసిన వాడు అబ్రహాము. నా దేవుడు సమర్థుడు కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇప్పుడు అబ్రహామునకు ప్రేమ పరీక్ష. నీ ఒకడై ఉన్న నీ కుమారుని నీవు ప్రేమించు. ప్రియుడా, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అది లోకమైనా సరే, వస్తువైనా సరే, భార్య అయినా సరే, బిడ్డ అయినా సరే,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. జాగ్రత్త. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం, 10:37, 10:37 తల్లినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తె నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు. నాకంటే దేని ప్రేమిస్తున్నా? యేసు ప్రభు ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నావా? యెహెజ్కేలుతో దేవుడు అన్నాడు, నీ కన్నులకు ఇంపైన దానిని నేను తొలగిస్తున్నాను, నువ్వు ప్రకటించు అన్నాడండి. యెహెజ్కేలు ప్రకటించటకు వెళ్ళాడు. తన భార్య చనిపోయింది. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం, 15వ వచనం. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక దెబ్బతోనే తీసివేయబోవుచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు, మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడుము. నీ శిరోభూషణములను ధరించుకొని పాదరక్షలను తొడుకొనవలను. నీ పెదవులను మూసుకొనక జనుల ఆహారం భుజించవద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంకాలమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరుసటి ఉదయమున నేను నా ధైర్యం నీకు పానికి మానోడా. పోయి ప్రేమించే భార్యను తీసుకుంటావా? నువ్వు దేవునివేనా? యాడుండవురా నువ్వు? మనమైతే ఈ నోట్ల మన్నయ్య మళ్ళా దేవుడు అంట ఇన్ని బాధలు కలగజేసి, ఇన్ని నిందలు కలగజేసి, మళ్ళీ బైబిల్ చదువు, ప్రార్థన చేయి, గుడికి ఎందుకు రాలే మళ్ళీ అడుగుతాడినా. ఇన్ని బాధల్లో మేముంటే ఆయన యెరూషలేము వీధుల్లో శిలువమాని ఎత్తుకొని ఆ గొల్గొతా పర్వతం ఎక్కుతున్నప్పుడు పడిన బాధ కంటే నీ బాధ గొప్పదా ప్రియుడా? ఆయన ప్రాణం పెట్టి కన్నీళ్లు గారుస్తున్నాడు. అమ్మలారా, నా కోసం ఏడవకుడి. ఎబ్రీ పత్రికలో ఏం చూస్తాము? తన ఎదుట ఉన్న ఆనందము కొరకై అపహాస్యకులేక అపహాస్యమును తిరస్కారమంతయు ఓర్చుకొనిన యేసును జ్ఞాపకం చేసుకో అంటాడు ఎబ్రీ పత్రిక. ఆయన ఓర్చుకున్నాడండి. నీకు ఓర్చుకొనుట అనేది ఇష్టమే లేదు, ఓర్పే లేదు. ఎదుటివాడు బాగుపడితే ఇంకా ఓర్పు ఎక్కడొస్తుంది నీకు? సహించలేవు. కానీ భక్తులైతే ఈయనక యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటా. అబ్రహాము విశ్వాస ప్రేమ పరీక్షలో ఉన్నా. నీవు ప్రేమించు నీ కుమారుని
వెనుదీయక నాకియ ఇచ్చితివి గనక నువ్వు దేవునికి భయపడువాడవని రుజువవుతున్నది అన్నాడు. శ్వాస జీవితంలో లోకము కంటే ఈ దినాలలో లోక విషయాలలో ఎక్కువగా ప్రేమించేవారు ఎక్కువైపోయారు. దైవ కార్యక్రమాల పట్ల అనాసక్తి కలిగిన వారే ఉన్నారు. మరీ కఠినం చేసుకుంటున్నారు. కానీ ఆ కఠినమే రేపు చాలా బాధలు తీసుకొని వస్తాయి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే 16వ వచనం 22:16 నీకు ఒకడై ఉన్న ఆదికాండం నీకు ఒకడై ఉన్న నీ కుమారుని వెనుకు తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్రమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందరు. ఎప్పుడొచ్చినాయి? ఆ వృద్ధుడు బంధిస్తున్నప్పుడు ఇస్సాకు కూడా విశ్వాస వీరుడే. ఆ వృద్ధుని కౌగిల్లో నుండి ఎంతసేపు నెట్టాలండి? 100 సంవత్సరాల వృద్ధుడు ఒక దెబ్బ నెట్టితే అటు పడిపోతాడు. నాన్న నన్ను ప్రేమిస్తున్నా, నన్ను దేవునికి బలిగా ఇస్తున్నావా? నన్ను నువ్వు ఏది చేసినది నా మేలుకే. నీవు ప్రేమించు. దేవుని కంటే ఎక్కువగా ఏదైతే ప్రేమిస్తావో అది నీ ఆధ్యాత్మిక వృద్ధికి బలహీనపరుస్తుంది. కనుక మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి ప్రార్థన చేసి సహోదరులారా, ఈ దినం శనివారం విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘం ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది.